ఇజ్రాయెల్కి ఇరాన్ తాజాగా మరొకసారి వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెలీకి సంబంధించి అంటే వార్నింగ్ అనే కంటే కూడా ఒక విచిత్రమైనటువంటి ఆరోపణ చేసింది. ఆసియా, ఆఫ్రికా, యూరప్ దేశాలలో ఉన్న ఇజ్రాయెల్కి సంబంధించిన మొసాద్కి సంబంధించినటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసాం, అంటే ఇజ్రాయెల్ గూఢచారుల్ని ఐడెంటిఫై చేసాం, 28 మందికి సంబంధించినటువంటి డేటా మా దగ్గర ఉంది అన్నటువంటి విషయాన్ని ప్రకటించింది. అంటే ప్రత్యక్ష యుద్ధానికి ఇజ్రాయెల్ ఇరాన్ వార్ సిద్ధపడుతున్నటువంటి దశలో ఈ స్టేట్మెంట్ సంచలనాత్మకమైనటువంటి అంశం. అంటే మీ వాళ్ళని మేము లేపేస్తామని చెప్పడం, వాస్తవంగా ప్రత్యక్ష యుద్ధం కాకుండా ఇట్లా చేస్తుంది. అంటే ఇజ్రాయలీ గూఢచారులు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని, ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి గూఢచారి వర్గమే ఇరాన్లో ఉన్నటువంటి హనీయని లేపేసింది, మొసాద్ వాళ్ళు లేపేశారు. అలాగా ఇజ్రాయేలీ స్పైని లేపేయడం ద్వారా ప్రతీకారం తీర్చుకుంటూ ప్రత్యక్ష యుద్ధానికి దూరం అవుతుందా? ఎందుకు ఈ మాట మాట్లాడింది? 28 మంది ఉన్నారు, కానీ కొంచెం బుర్ర ఉంటే ఇజ్రాయేలీ స్పైలు 28 దేశాల సంబంధించి మా దగ్గర లెక్కలు ఉన్నాయంటే వాళ్ళు ఆటోమేటిక్గా తప్పించేసుకుంటారు అక్కడి నుంచి. అది ఎట్లా చేయాలో స్పైలకి బాగా తెలుసు. మరి ఎందుకు ముందే అనౌన్స్ చేసింది? లేదా మీ మొత్తం గుట్టు మాకు తెలుసు అని చెప్పడానిక? ఇది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.